విభా హోమ్ స్కూల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, పరీక్షలు మంచిగా వ్రాయాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఈ వీడియోలో మనము ఒక వ్యాసం గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు నేను చేసిన ఒక వీడియోలో వ్యాసం ఎలా వ్రాయాలి అని అన్నది చెప్పాను. అంటే ఒక అంశాన్ని కానీ ఒక చిత్రాన్ని కానీ చూసి అయోమయ స్థితిలో పడకుండా నీవు ఎంచుకున్న అంశానికి చక్కగా ఒక మైండ్ మ్యాప్ వేసుకొని ఒక పద్ధతిగా ఎలా వ్రాయాలో చెప్పాను. అది మీకు ఉపయోగపడింది అని భావిస్తున్నాను. ఇక ఈ వీడియోలో వ్యాసం అంశానికి అనుగుణంగా అక్కడక్కడ సందర్భానుసారంగా నీతి వాక్యాలు, సూక్తులు, కొటేషన్లు అనగా నినాదాలు, సామెతలు, జాతీయాలు, సంబంధిత కవితలు చేరుస్తూ వ్యాసం చక్కగా అందంగా మంచి మార్కులు తెచ్చుకునేలా ఎలా వ్రాయాలో చెప్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ తీసుకున్న అంశం ఒకసారి చెప్పుకుందాం. అన్నదాత రైతన్న వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అన్ని కష్టాలు భరిస్తూ వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు గొప్పతనాన్ని, శ్రమను, రైతు స్వభావాన్ని, రైతు లేనిదే సాంఘిక జీవనం లేదని తెలియచేస్తూ శ్రమజీవి అయిన అన్నదాతను గురించి వర్ణిస్తూ రైతు సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను తెలుపుతూ చక్కటి వ్యాసం వ్రాయము. ఇది అంశం. ఉపోద్ఘాతం మొదలు పెడతాము. పుడమి తల్లి పులకింపగా రుధిరమ్ము స్వేదమ్ము కాగా పసిడి పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు అని శేషం లక్ష్మీనారాయణాచార్య అన్నగారు అన్నట్లుగా నేలతల్లి సంతోషపడేటట్లుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపేవాడు రైతు. అట్టి రైతుకు వందనాలు అంటూ తన గేయంలో రైతు పడే శ్రమను వర్ణించారు. విరామం లేకుండా పంట పొలాలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతును మనం అన్నదాత అంటున్నాం. ఇది అక్షర సత్యం. అలాంటి అన్నదాతకు నేడు కష్టకాలం ఎదురైంది. గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. రైతు ఇలాంటి పరిస్థితికి కారకులెవరు? ప్రజల ఆకలి మంటలను చల్లార్చే అన్నదాతకు ఈ దుస్థితి ఎందుకో వివరంగా విషయంలో తెలుసుకుందామా? భారతదేశానికి రైతు వెన్నెముక. మనది వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల దేశం. కర్షకులు కష్టపడి పండిస్తేనే ప్రజల ఆకలి బాధ తీరుతుంది. ఈ హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉంది. కాయకష్టం అంటే నిజంగా రైతులదే అన్నారు గాంధీజీ. ఒక్కరోజు ఆహారం లేకుంటే మనం ఎంతగానో తల్లడిల్లుతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడేవాళ్ళు ఎందరో ఉన్నారు. లోకంలో ఎవరేం పని చేసినా కడుపు నింపుకోవటానికే. మనం తినే అన్నం అంత సులువుగా మన ముందుకు వచ్చింది కాదు. చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషి ఫలితం అది. అందుకే కృషివలుని జీవితము పూలపాన్పు కాదు అని దువ్వూరి రామరెడ్డి గారు తన కృషివలుడు అనే కవితలో పేర్కొన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని రైతు శ్రమిస్తేనే మనం సంతోషంగా తినగలుగుతున్నాం. హాలికులను, సైనికులను ఉద్దేశించి మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని నినదించారు. దేశానికి రైతు చేసే సేవ అంత గొప్పది. దేశానికి వెన్నువిరిగి వెక్కుతున్న రైతన్న, వరుణుడి కరుణ రాలకున్న బోరుబావి బోరుమన్న, సాగునీరు లేక పంట సాగిలపడిన రైతన్న కళ్ళలో నిత్యవర్షమే. మొలకెత్తని కల్తీ విత్తనాలు మిగిల్చేది పొడమి తల్లికి పురిటినప్పులు. దాహమందక తలలు వాల్చేసినట్లు వేస్తాయి రైతు గుండెపైన నాగలి ఘాట్లు. ఏరువాక పున్నమి రాకతో రైతులు వ్యవసాయానికి సిద్ధపడతారు. వరుణదేవుడు కరుణించి తొలకరి వర్షాలు కురిపించగానే సాగు పనులకు శ్రీకారం చుడతాడు. పాడి పంటలు బాగుండాలంటూ ఎడ్లకు, బండ్లకు రంగులు పూసి పొలాల బాట పడతాడు. పొలం దున్ని, విత్తు వేసి,
పంట చేతికొచ్చే వరకు నిత్యం రాత్రనక పగలనక కష్టపడతాడు. ఆరుగాలం కష్టపడినా దిగుబడి అంతంత మాత్రమే. నీరు అందక కొంత, చీడపురుగుతో కొంత, అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతోంది. వరుణ దేవుడు కరుణిస్తాడని ఆశపడ్డ రైతుకు నిరాశ ఎదురైంది. బోరు బావులున్న కరెంటు కోతతో సరియైన సమయంలో నీరు అందక, పంట దిగుబడి రాక, వచ్చిన దానికి గిట్టుబాటు ధర లేక, చేతిలో రూపాయి లేక తల్లడిల్లుతున్న రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఉండి తిన్నను లేక పస్తున్న కాని, యాస చేయవు పరుల కష్టార్జితంబు. ఆకలెత్తగని పంచ కరుగునతిది, తినక త్రావక పోయిన దినము లేదు. రైతులను శ్రమదాచని హాలికులు అన్నారు. వారు తినకున్న తమ కష్టార్జితాన్ని మాత్రం ఇతరులకి అందిస్తారు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండే క్రమంలో బలం కాదు, ప్రాణాన్ని ధరిత్రికి బలి కావిస్తున్నాడు భారతీయ రైతు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి ఉత్పాతాల తాకిడి కర్షకుల శ్రమ ఫలాన్ని మట్టిపాలు చేసి వారి జీవితాలతో మృత్యు క్రీడలాడుతోంది. అలాంటి గట్టి పరిస్థితులలో బడుగు రైతుకు గట్టి అండగా నిలబడేలా ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. పేరుకుపోయిన బకాయిలు, పెరుగుతున్న రుణాలు, అతి తక్కువ దిగుబడి పంట, ఋతుపవనాల వైఫల్యం వల్ల పంటలు పండకపోవడం, ఆర్థిక సమస్యలు రైతుల ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే ప్రస్తుత పరిస్థితికి కారణాలు. పాలకులు రైతు బంధు, రైతు నేస్తం, రైతు భరోసా మొదలైన రుణ పథకాలు పెడుతున్నా అవి పెద్ద రైతులకు తప్ప పేద రైతులకు చాలినంతగా అందటం లేదు. వర్షాలు బాగా కురిసి పంటలు పండినప్పటికీ వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. అకాల వర్షాల వలన వర్షాధార వ్యవసాయాన్ని మరిచి బోర్లపై ఆధారపడటం అధికమైంది. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు కొన్ని రకాల పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా పెట్టుబడి సహాయం అందిస్తున్నాయి. పంట నష్టపోయినప్పుడు పరిహారం ఇచ్చే చర్యలు కూడా తీసుకోవాలి. అయితే పంటలకు సరైన ధరలు, ఎంఎస్పి మార్కెట్ సమస్యల విషయంలో ఇంకా రైతులు అసంతృప్తిగా ఉన్నారు. రైతుల నుంచి ప్రభుత్వమే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. ఎగుమతి దిగుమతి విధానాలను మన రైతులకు అనుగుణంగా మార్చాలి. మొత్తం మీద ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతుల అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత శ్రద్ధతో చర్యలు తీసుకోవాలి. రైతులు బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుంది. చూశారుగా, ఇలా మంచి మంచి కొటేషన్లు, మంచి పద్యాలు తెలిస్తేనే సుమా, అటువంటి పద్యాలు కోట్ చేస్తూ రాస్తే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఉత్తమమైన మార్కులు తెచ్చుకోవటానికి ప్రయత్నించిన వాళ్ళు అవుతారు. కానీ ఇన్ని కొటేషన్లు రాయకపోయినా, ఇన్ని కవితలు రాయకపోయినా మీకు తెలిసినవి, మీకు వీలైనన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తూ రాస్తే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చూసారుగా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.